పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెళ్ళియ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేవలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనుషుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల చూడు నీ పిచ్చి పనులు మానేయమని నీకు చాలాసార్లు చెప్పాను కానీ వెళ్ళలేదు ఇంకోసారి నెమళ్ళ గుట్ట దగ్గర కనిపించావో మర్యాదగా ఉండదు ఈ విషయం మన ఆడవాళ్ళ మధ్యనే ఉంటే మంచిది కదా బాబు అయ్యో నన్ను కూడా కలిపేశారా మరి అంతేగా వెళ్ళి చెప్పు నీ రమణకి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఈ అడవిలో నా కాలు గుచ్చుకున్న ముళ్ళుతో లేపేస్తానని చెప్పు నా పేరు ఎర్రోడు ఇదిగో ఈడే కోణంగి ఈడి పిచ్చితో చచ్చిపోతున్నావు నువ్వేం చేయదలుచుకున్నావో అది చేసే నీ ఇష్టం నిజమా భద్రమ్మ తల్లి మీదొట్టు ఎరా కోణంగి ఎంతకాలానికి దొరికావురా ఒరే ఎర్రోడా ఎక్కడున్నా బిడ్రా నీ పేరేంట్రా అదేట్రా అలా అడుగుతావు నేను కోణంగినే మనది హనుమయ్యగూడెం అవునరే మన వాళ్ళందరినీ చూసి చాలా కాలం అన్నట్టు అనిపిస్తుందిరా అన్నట్టు ఆ రాజమయ్య కొడుకు లచ్చన్న బండ వాళ్ళందరూ ఎలాగున్నారా అన్నట్టు మన రమణ దొర కొడుకు కెట్టబాబుకి ఆ నీలమ్మకి మనువైందా అవును ఇతనెవరో ఎప్పుడు చూడలేదు కుబుసు నాగు అని సర్పగూడెం అట ఏదే ఆ కండ్రి గూడెం అవతల ఉన్న సర్పగూడెమా అది నాకు బాగా తెలుసు ఆ గూడెల్లో ఉన్న శేషమయ్య నాకు బాగా తెలుసున్నాడు ఎంతకే ఆయన ఎట్టాగున్నాడు ఆయనే మా అన్న ఇప్పుడు పిచ్చెక్కింది ఓ రోరి నా కోడకి పిచ్చి తగ్గిపోయింది రోయ్ జడ్జినక్కడి 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 మా ఎర్రోడికి ఆనందం వచ్చినా ఇసాదం వచ్చినా ఇలా నృత్యం చేస్తూనే ఉంటాడు ఎంతకే నువ్వెందుకు వచ్చావు నాకు ఈడేవాడు బాబు ఇలాగరా నీకేమన్నా పిచ్చుకోక కరిసిందా అలా నాట్యం చేస్తున్నావు ఏంట్రా కోణంగి కోణంగా ఆడేవాడు
ఆడిగాని ఇటు వచ్చాడా చెప్పో. అసలు ఇంతకే నాకు ఏం జరిగింది? ఏం జరగలేదురా. ఆ నాగు కొట్టిన దెబ్బకి నీకు పిచ్చి తగ్గిపోయింది, తెలివొచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉందిరా. ఒక్క నిమిషం ఆగు. అసలు ఆ నాగు నన్ను ఎందుకు కొట్టాడు? నువ్వేదో వాడు గుడ్డానికి వెళ్ళి మందిచ్చావట వాళ్ళకి, దాంతో పిచ్చెక్కిందంట. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. కోణంగి ఎవరు అంటే నువ్వే అని చూపించాను అంతే. కోణంగా చెప్పు. ఆడిగాని ఇటు వచ్చాడా చెప్పు చెప్పు. ఆడితో చాలా పనుందిరా లచ్చన్న. మళ్ళీ వస్తా ఈ నాగన్న కోసం. ఇంటికాడ సీతం ఎదురు సొత్తంది ఉంటారా లచ్చన్న. రాజవయ్య వస్తన్న. సీతమ్మ ఎక్కడ? లచ్చన్న, నేనా? నాగన్న, సీత. నేను రాజమేను కదా, ఏడవకూడదు. సతమ్మా, నాకు స్నానానికి వేడి నీళ్ళు పెట్టవే, వాతన్నా. ఒరే లచ్చన్నా, బండా ఏడికి వెళ్ళిపోయారా? రే నాగనా, రే రా 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 రా. ఎలా ఉన్నావురా? బాగానే ఉన్నాను దొర. మీరు ఎక్కడి నుంచో వస్తున్నట్టున్నారు? ఆ రాజమయ్య ఇంటి నుంచే వస్తున్నాను రా. అయినా ఈ మధ్య నీ పేరు బాగా వినిపిస్తుందిరా. ఎందుకు దొర? ఒరే నాగన్న, ఒకడికి బాగా పేరు రావాలంటే ఎన్నో విషయాలు ఉంటారా. ఉదాహరణకి అతనికి బాగా డబ్బైనా ఉండాలి, లేదా బాగా పనిమంతుడైనా అయి ఉండాలి, లేదా చక్కటి భార్య అయినా ఉండాలి. నాకు తెలుసుండి నీకువేమి లేవు కదరా. అవును దొర. మరి నీకు ఉన్నట్టుండి అంత పేరు ఎలా వచ్చిందిరా? ఏమో దొర. నీకున్న అందమైన మరదల వల్ల. దొర అంత కోపం వద్దులే. ఏ నేను అన్నదాంట్లో తప్పేమన్నా ఉందా? నీ మరదలు అందమైంది, ధైర్యవంతురాలు, తెలివైంది. రే ఆవిడ ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తుంది. అదే మంచితనంతోనూ అణుకోతోనూ. ఏం కాదంటావా? నిజమేననుకోండి. మరేరా నేనేదో తప్పు మాట్లాడినట్టు అలా చూస్తావేంటి? అయినా భార్య రూపవతి శత్రువు అన్నారు కానీ మరదల రూపవతి శత్రువు అనలేదు. అంటే ఏంటి దొర? ఏమి లేదురా, అందమైన భార్య ఉంటే మనం అందరికీ శత్రువులు అయిపోతాం. ఒక రకంగా భార్య మనకు శత్రువులు అనిపిస్తుంది. నీకు ఆ బాధ లేదురా. నీ భార్య చక్కటి గృహిణి. ఆ మహాతల్లి ఎప్పుడూ ఎవరి నోట్లోనూ పడలేదు. తనకున్న సహనంతోనే సంసారాన్ని గుట్టుగా నడిపించుకుంటూ వచ్చింది. నిజం చెప్పాలంటే నువ్వు ఏ పని పాట చేయకపోయినా ఆవిడే ఇంటా బయట అన్ని చక్క పెట్టుకునేది. అవునా కాదా? నిజమే దొర. తను చాలా కష్టపడింది. తను కష్టపడలేదురా, నువ్వు కష్టపెట్టావు. నిజమే దొర. తను చాలా కష్టపడింది. తను కష్టపడలేదురా, నువ్వు కష్టపెట్టావు. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏమిటంటే, నిన్ను కట్టుకున్న క్షణం నుంచి ఆవిడ సీతా సాధ్విలాగా ప్రతి నిమిషం కష్టాలే పడింది కానీ ఎప్పుడూ ప్రశాంతంగా గడపలేదు. అవునా? అవును దొర. ఆఖరికి నన్ను కట్టుకోకముందు ఆ లైతో కూడా చాలా బాధలు పడింది. అందుకే ఆవిడిక ఆ కష్టాలు పడకూడదు అంటున్నాను. నువ్వేమంటావు? నిజమే. కానీ ఎలా? ఏముందిరా, తను కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్న తన చెల్లెలు శివంగిని మంచివాడి చేతిలో పెడితే ఆమె సుఖంగా ఉండడం చూసి ఇన్నాళ్ళు తను పడ్డ కష్టాలన్నీ మర్చిపోతుంది. ఏమంటావు? అందుకే శివంగికి ఈడు జోడైన బండైతే అన్ని విధాలా తగినవాడని వాళ్ళిద్దరికి మనువు చేద్దాం అనుకున్నాం. కానీ మా సీత అందుకు ఒప్పుకోలేదు. ఎందుకో బండంటే మొదటి నుంచి దానికి ఎట్టం లేదు. శివంగికి మాత్రం బండంటే ఎట్టమే. నాకు ఎందుకో శివంగికి బండే సరైన వాడు అనిపిస్తుంది. ఎలా తగినవాడరా? ఎలా తగినవాడు అంట? శివంగికి అందం ఉంది, ఆ బండకుందా? శివంగికి తెలివి ఉంది, బండకుందా?
శివంగికి మంచి మానవత్వం ఉన్నాయి. అసలు వాడికి అర్థమే తెలీదు. కానీ బండకి ఎంత మొండితనం బండతనం ఉందో అంతే బండది మా శివంగి కూడా. అదే తప్పు. ఆడవారిని బండది మొండిది అనకూడదు, వీరనారి అనాలి. ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి, రాణి సంయుక్త, ఇలా వీళ్ళందరూ వీరనారిలే. ఏ కోవకి చెందిన నీ మరదల శివంగిని కాస్త చదువు సంస్కారం ఉన్నవాడికిచ్చి పెళ్లి చేస్తే తను సుఖపడుతుంది, నీ భార్య సీత కూడా ఆనందపడుతుంది. ఏమంటావు? నిజమేనయ్యా. సీత కూడా తన మేనమామ కొడుకు పట్టణంలో పనిచేస్తున్నాడని ఆడికిచ్చి మనువు చేయాలనుకుంటుంది. మరింకే భేషుగ్గా ఉంటుంది. ఎంతైనా సీత తెలివిగలదురా. అందుకే నువ్వు పనికి రాకపోయినా, అదే పని చేయలేకపోయినా సంసారాన్ని ఎంత గుట్టుగా సాగిస్తుందో తెలిసిందే కదా. అందుకే నేను చెప్పొచ్చేది ఏమిటంటే, శివంగి లాంటి పిల్లకి ఆ రాతి బండని, అదే ఆ బండగాడికిచ్చి చేయాలనే ఆలోచన మాని చక్కగా సీత చూసిన సంబంధం చెయ్యి. కావాలంటే నేను కూడా సీతతో మాట్లాడతాను. ఏమంటావు? రేయ్ వస్తాను రా, ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నేను చెప్పిన దాని గురించి కొంచెం ఆలోచించరా. ఈ రమణ ద్వారా చెప్తుంది వింటుంటే నేనే మారిపోయేటట్టున్నాను. కొంపది సీతతో కానీ మాట్లాడాడో ఈ జన్మలో బండతో శివంగి మనువు ఒప్పుకోదు. ఏదేమైనా బండకి శివంగితోనే మనువు చేయాలి. దీనికి తిరుగులేదు అంతే. బాబు ఏంటి బావా? మీతో కొంచెం మాట్లాడాలి బాబు. దానికి నా పర్మిషన్ కావాలా బావా? నీకేం కావాలో హ్యాపీగా అడుగు. ఇంకేంటి సంగతులు? అవును, నీలు గురించేనా? ఇంతకీ నీలు ఎలా ఉంది? మా పెళ్లి కూతురు ఏమన్నా సన్నబడిందా లేదా ఇంకా లావైందా? నేనంటే చిన్నప్పటి నుంచి బొద్దుగా ఉండడం వల్ల ఇలా ఉన్నాను అంతే. అది సరే కానీ వచ్చిన దగ్గర నుంచి నేనే బాగుతున్నాను, నువ్వేదో మాట్లాడాలన్నావు, ఏంటది? ఏమీ లేదు బాబు, మీరెప్పుడూ ఒకేలా ఉండమని అడుగుతున్నాను. ఎందుకంటే మీరు ఒక్కొక్కసారి ఒక్కో రకంగా ఉంటున్నారు. మేము ఎలా అర్థం చేసుకోవాలో తెలియక చాలా సతమతం అయిపోతున్నాం. అందుకే బాబు మిమ్మల్ని అడుగుతున్నది, ఎప్పుడు ఒకే రకంగా ఉండమని. అంతే బాబు. తిమ్మప్ప, మనుషులైనా పశువులైనా ఎప్పుడూ ఒకేలాగుంటే ఉపయోగం లేదు. ఎందుకు అంటే చిన్నప్పుడు ముద్దుగా ఉండి పెద్దయిన తర్వాత సంపాదించి తల్లి తండ్రి భార్యలను పోషించి వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండి, ఏంటి సుత్తి చెప్తున్నాడు అనుకుంటున్నావా? అదే సోది చెప్తున్నాడు ఏంటా అనుకుంటున్నావా? నిజానికి అలాగే ఉండిపోతే అసలు ఈ సృష్టికి అర్థమే లేదు. అందుకే నేను ఒక్కొక్కసారి ఒక్కో రకంగా ఉంటాను. అర్థమైంది అనుకుంటాను. వెళ్ళి పెళ్లికి ఏర్పాట్లు చేసుకోపో. సరే బాబు, కానీ మీ వైపు నుంచి ఎవరు రారని చెప్పారు కదా, అది మళ్ళా ఇంకొక మారు కనుక్కుందామని. ఇందులో కనుక్కోవడానికి ఏముంది? ఎవరూ రారు అనడం లేదు, రాకపోవచ్చు అంటున్నాను. అదీగాక మా బంధువులు ఈ చుట్టుపక్కల్లో లేరు, చాలా దూరంలో ఉన్నారు. వాళ్ళందరూ రావాలంటే ముందాళ్ళకి విషయం చెప్పాలి. అందరికీ చెప్పే లోపలే పుణ్యకాలం గడిచిపోతుంది. అందుకే అందరూ రారు అంటున్నాను. సరే బాబు, మనువు ఎలా చేయమంటారు? మీ ఆచారంలో చేయమంటారా లేక మా ఆచారంలో చేయమంటారా? చూడు తిమ్మప్ప, ఆచార్య వ్యవహారాలు మనల్ని క్రమ పద్ధతుల్లో నడిపించడానికే తప్ప మీరు వేరు మేము వేరు అని చెప్పడానికి కాదు. ఏంటి అలా ఆలోచిస్తున్నావు? మా గూడానికి వచ్చినప్పటి కెట్టబాబుని మళ్ళా ఇన్నాళ్ళకి చూస్తున్నాను బాబు. ఇదే బాబు నేను కోరుకునేది. మీలో ఈ పద్ధతినే బాబు మా నీళ్ళు ఇట్టపడింది. చూసావా, అవసరమైనప్పుడు మారాలి కానీ ఎప్పుడూ ఒకేలా ఉండకూడదు. ఎందుకు అంటే అవతల వాళ్ళకి ఏది చెప్పాలో అదే చెప్పాలి తప్ప వాళ్ళకి అనవసరమైన విషయాలు చెప్పకూడదు. అందుకే
నీకు ఇంతవరకు కొన్ని విషయాలు చెప్పలేదు. ఏంటి బాబు అది? అందుకే నీకు ఇంతవరకు కొన్ని విషయాలు చెప్పలేదు. ఏంటి బాబు అది? వద్దులే, నువ్వు బాధపడతావు. పర్వాలేదులే బాబు, చెప్పండి. నాకు ఇదివరకే ఒక అమ్మాయితో మను జరిగిపోయింది. అనుకోకుండా జరిగిపోయింది. తను నేను ఒకటయ్యాం. ఆ తర్వాత ఆమె గర్భవతి అయింది. అప్పుడు ఆమె నన్ను మా ఇంటికి తీసుకెళ్ళమని చెప్పింది. నేను వద్దు అని చెప్పాను. ఎందుకు అంటే ఆ విషయం మా నాన్నకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో అని భయపడ్డాను. అంతే, ఇంకా మా నాన్నకి ఫైనల్గా విషయం తెలిసిపోయింది. అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు. అయినా నేను కేర్ చేయలేదు. మరీ ఆ అమ్మాయి గొడవలకు పోయి అగ్నికి ఆహుతి అయిపోయింది. ఆత్మహత్య చేసుకుంది. ఇందులో నా తప్పేమన్నా ఉందా బావా? నువ్వు చెప్పు బావా, నా తప్పేమన్నా ఉందా? నా తప్పుందా? ఉంది, నా తప్పుంది. ఎందుకంటే అసలు ఆ అమ్మాయికి నిప్పు పెట్టిందే నేను. నా మాటకి ఎదురు చెప్పిద్దా అది? నా మాటకి ఎదురు చెప్తే అంతే అయిద్ది. ఏమంటావు బావా? నువ్వు చెప్పు. అవును, నీళ్ళు అడిగాని చెప్పు. ఓకేనా? వస్తాను. బాబు, ఇప్పటి వరకు మీరు చెప్పింది అబద్ధం కదా? నాకొక ఆలోచన వచ్చింది. ఆ చెట్టు కింద, అదే నీ సాములోరుని అడిగితే ఆ సంజీవిని గురించి చెప్పరా? చెబుతారు, కానీ అంతటి మహానుభావుని అడగవలసినవి అటువంటి కాదే. మొక్కలు చూపించు, చెట్లు చూపించు అని కాదు. మరి ఎలాంటివి అడగాలి? ఆ అశ్వాన్ని చూపించు, ఈ విశ్వాన్ని చూపించు, సాక్షాత్ ఆ దేవుణ్ణి చూపించు అంటే వెంటనే చూపెడతారు. ఏంటి చూపించేవి? ఆయన దగ్గరుండి దేవుడు పటాలా? తప్పమ్మా, ఆడపిల్లవి, నువ్వు అలా అనకూడదు. ఆ లచ్చన్న జిత్తు అంటే మగపిల్లలు కాబట్టి అలా అంటారు. కానీ వాళ్ళకి ఏదో ఒక రోజు ఆ సావులూరు మహత్యం తెలిసొస్తుంది. ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. అవును, ఆ రోజు కోసమే వాళ్ళు చూస్తున్నారు. చూసావా, నేను చెప్పలా? ఆ సావులూరు నీళ్ళలో ఆయన గారు తలుసుకుంటే ఆ సంబరం, ఆ నీళ్ళలో ఆ సంబరం, ఆ సాంబారి సంబరాలు ఇంకా అయిపోలేదులే. ఇప్పుడేగా మొదలైంది. ఇంకా 100 రోజులు పైగా ఉంది సమయం. ఈలోగా ఆయన లీలలు ఎన్ని చూడాలి? కమలే, నువ్వు నిజంగా అంటున్నావా లేక అటకారం ఆడుతున్నావా? అదేంటయ్యా అలా అంటావు? సాంబార్ని ఎవరైనా నిజంగా అంటారా? ఎటకారమే. అది అలరా దానికి. అయ్యా, ఎంత అమాయకుడివి నువ్వు. నేనా? మరి ఆ సావులోరు నేను చాలా తెలివైన అంటారు. దీన్ని బట్టే తెలుస్తుంది ఆయన తెలివి. అదిగో తిమ్మప్పన్న వచ్చాడు. నువ్వే అడుగు నీ తెలివి గురించి. అన్నా, ఏం జరిగిందన్నా? ఏంట్రా తిమ్మప్ప, ఏమైందిరా? ఎవరికేం జరగలేదు కదా? నీళ్ళు ఎలా ఉంది? ఇంటికాడే ఉంది బాబాయ్. నేను ఓడిపోయానని బాధగా ఉంది బాబాయ్. నేను కన్న కలలన్నీ నా కళ్ళ ముందే కలలైపోతున్నాయి. కానీ నేనేమీ చేయలేకపోతున్నాను. అసలు ఏం జరిగిందిరా? ఇంకా ఏం జరగాలి బాబాయ్? ఆ కిట్టబాబు నిమిషానికి ఒక రకంగా మాట్లాడుతున్నాడు. ఒకసారి నీళ్ళు అంటే వల్ల మాలిన ప్రేమ అంటాడు. మరోసారి తనని కేవలం పని మనిషిగానే తన ఇంటికి తీసుకెళ్తున్నానంటాడు. ఏం చేయాలో నాకేమీ పాలుపోవడం లేదు.
నన్నన్నారే 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 రే తన నన్నన్నారే 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 నన్నన్నారే